హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీ పీఎఫ్ పాత కంపెనీలో ఉన్న అమౌంట్ ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ అనేది మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. దీనికి సిస్టమ్ ఉండకలేదు, సేమ్ ప్రాసెస్ అనమాట. సో మీ డివైస్ లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ సర్చ్ లో యూఏఎన్ లాగిన్ అని చెప్పి సర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు వెబ్సైట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసుకోగానే మనకి అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ లోనే మీ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయితే అవ్వండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే పిఎఫ్ హోమ్ పేజ్ అనమాట. సో మీరు ఇక్కడ నుంచి మీ పిఎఫ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. సో అది ఎలానో ఇప్పుడైతే చూద్దాం. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే గానీ 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ దాని కింద వచ్చేసి మీరు ఏదైతే ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారో ఆ అమౌంట్ కూడా ఇక్కడ కనిపిస్తున్న కంపెనీలోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది. సో ఇక్కడ మెంబర్ ఐడి ఆర్ యూఏఎన్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ పాత కంపెనీ యొక్క మెంబర్ ఐడి అయితే ఎంటర్ చేయండి. సో ఇన్ కేస్ మీకు మెంబర్ ఐడి కానీ తెలియకపోతే మీ యూఏఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే మీరు ప్రీవియస్ గా ఎన్ని కంపెనీస్ లో వర్క్ చేస్తారో అన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడైతే వస్తాయి. సో మీరు ఏ కంపెనీ నుంచి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీని అయితే సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి అయితే వస్తుంది. సో నేను ప్రీవియస్ గా ఒక కంపెనీలోనే వర్క్ చేశాను కాబట్టి నాకు ఒకటే వచ్చింది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్సెస్ అయితే ఉంటాయి. దీన్ని టిక్ చేసుకొని కాస్త కిందకి స్క్రోల్ చేసుకొని అగైన్ ఇక్కడ ఇంకో చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీని అయితే టిక్ చేసుకొని ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది జీకే పోర్టల్ లోని. సో మాక్సిమం 1 to 2 వీక్స్ అయితే పడుతుంది మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి. సో అది ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేది ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ హోమ్ లోకి అయితే వచ్చేస్తున్నాను. సో హోమ్ లోకి వచ్చి అగైన్ ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది. ట్రాక్ క్లైమ్ స్టేటస్ అని చెప్పి వస్తుంది. దీని అయితే క్లిక్ చేసుకోగానే మనకి అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ కి వెళ్ళిపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం ఏదైతే ట్రాన్స్ఫర్ పెట్టామో దాని యొక్క స్టేటస్ అనేది ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సో మనం ట్రాన్స్ఫర్ పెట్టిన వెంటనే ట్రాక్ చెక్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది సబ్మిటెడ్ బై మెంబర్ పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పి వస్తుంది. సో వన్స్ అమౌంట్ కానీ ట్రాన్స్ఫర్ అవుతే యాక్సెప్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పి వస్తుంది. రిజెక్ట్ అయితే కానీ రిజెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పి వస్తుంది. సో వీడియో అయితే ఇంతే గైస్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.